ఎలా ఉన్నాం తప్పదు అంచనాలు ఏమరా ఇప్పటికే 3 సార్లు అధికారం చేపట్టిన కమలనాథులు పొద్దున్నే రెడీ అవ్వచ్చు ఫ్రెష్ అప్ అయ్యాపో బయటికి పోదాం ఈసారి 65 స్థానాల్లో కాషాయం జెండా ఎగరవేయాలని బీజేపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మాత్రం ఈసారి అధికారంపై ఆశలు పెట్టుకుంది. రే ఇవాళ హాలిడే కదా సినిమా పోదామా? లాభిస్తోందని హస్తం పార్టీ నేతలు హాలిడే ఇచ్చింది సినిమా పోతాం కాదురా ఓటేని. ఓటా ఎందుకురా? ఓటేస్తే మనకు వచ్చేదేముంది పోయేదేముంది, టైం వేస్ట్ తప్ప. అందుకే ఈసారి తమకే అధికారం దక్కుతుందని కాంగ్రెస్ శ్రేణులు గట్టిగా నమ్ముతున్నారు. రే జై, నిన్న నువ్వు మాట నువ్వు గుర్తుందా? మన ఆఫీస్ పోయేటప్పుడు రోడ్లు ఏందిరా ఇంత దరిద్రంగా ఉన్నాయి, ఎవడు అడిగేవాళ్ళు లేడని. మళ్ళీ నువ్వు ఓటు వేయకపోతే నీకు ప్రశ్నించే హక్కు ఎట్లొస్తుంది? నీకు న్యాయం కావాలన్నా, రోడ్లు బాగుండాలన్నా, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాలన్నా, గవర్నమెంట్ జాబ్, స్కాలర్షిప్, రైతు రుణాలు, ఉద్యోగాలు, వైద్యం, సంక్షేమ పథకాలు, ఇలా ఎన్నో వాటి గురించి నువ్వు ప్రశ్నించాలంటే నువ్వు ఓటు వేస్తేనే. రేయ్, నువ్వు ఓటేసేది పొలిటీషియన్ మన కోసం పని చేయడానికి. ఒకవేళ పొలిటీషియన్ మన కోసం పని చేయలేదనుకో, అప్పుడు నువ్వు ఓటేసే ఒక ఓనర్గా అతన్ని ప్రశ్నించే హక్కు రాజ్యాంగం మనకు కల్పించింది. నా ఒక్క ఓటుతో ఏమైతుంది? నీ ఒక్క ఓటు మన జీవన భవిష్యత్తు మీద ఆధారపడి ఉంది. నీ ఒక్క ఓటు మన రాష్ట్ర 5 సంవత్సరాల భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. మన ఓటుని వేస్ట్ చేయొద్దురా. సరేరా, ఓటేద్దాం. మన భవిష్యత్తు మన చేతిలోనే, అందరూ ఓటేయాలి.